వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేసే ఈ వీడియో ఏదైతే ఉందో ప్రోమో చూశాక నాకైతే కనుక కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. మామ సంజన గారు ఏడ్చిన విధానం. థర్డ్ ప్రోమో ఫోర్త్ ప్రోమో అయితే కనుక ఫోర్త్ ప్రోమో నామినేషన్కి ఉంది. థర్డ్ ప్రోమో అయితే కనుక బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఫుల్ ఎపిసోడ్ ఆల్రెడీ చూశాను మామ. రేపు పొద్దున్నే అదైతే కనుక 11 o'clock లోపు అయితే కనుక నేనైతే కనుక ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ ఈ వీడియో చేయకూడదు అనుకున్నామా. ఈ వీడియో ఎందుకు చేశానో రీజన్ చెప్తాను మీకైతే ఇంకా డీటెయిల్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మామ. చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో సంజన గారి ఫ్యామిలీ ఇంట్లోకి రావడానికి మళ్ళీ తిరిగి ఓకే అంటారు బిగ్ బాస్ అని చెప్పి ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది. ఎంతమంది సంజన గారి హౌస్లో సంజన గారి యొక్క ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో అదే బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా లైక్ కొట్టి మన బటన్ అయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మామ. ఎన్ని లైకులు కొడితే ఎన్ని కామెంట్స్ పెడితే అంత బిగ్ బాస్కి అయితే ఈ వీడియో కాదు, ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి ఆ చూసిన వాళ్ళ ద్వారా రీచ్ అయ్యి ఖచ్చితంగా అయితే ఫైనల్గా బిగ్ బాస్ టీంకి అయితే వెళ్ళి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే కనుక సంజన గారికి అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ చూడడానికి బిగ్ బాస్కి రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మామ. దేనికంటే కనుక ఆవిడికి ఒక 3 years బాబు, రీసెంట్గా పుట్టిన 6 months 8 months బాబు ఉన్నాడండి. ఒక తల్లి చిన్న పిల్లల్ని వదిలేసేసి తన ప్యాషన్, తనకున్న ఇంట్రెస్ట్ని నేను ప్రూవ్ చేసుకోవాలి, ఈ టైం నాకు మంచి స్టాండ్ దొరికింది, నాకు మంచి స్టేజ్ ఒకటి దొరికింది బిగ్ బాస్లో, నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆవిడ వచ్చిన విధానం చాలా పాజిటివ్గా వచ్చారు. వచ్చిన తర్వాత హౌస్లో ఆవిడైతే కనుక ఆడుతున్న విధానం టూ గుడ్. బట్ ఇక్కడ హౌస్లో ఏదైతే ఉన్నారో అందరూ వాళ్ళ యొక్క బలహీనతని, దాని తర్వాత వాళ్ళ యొక్క బలంని ఇండివిజువల్గా చెప్పమంటారు అనమాట. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ఇండివిజువల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఎక్కువగా అయితే కనుక సంజన గారు అయితే కనుక హౌస్లో వాళ్ళు నలుగురు అయితే బలహీనంగా, ఈవిడైతే మాకు సపోర్ట్ చేయరు, ఈవిడైతే కొంచెం మా పరంగా కొంచెం ఈవిడ వెనకడుగు వేశారని చెప్పి అనుకొని నలుగురు అయితే కనుక సంజన గారి పేరుని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది మామ. దీనిలో సుమన్ అన్న, వైల్డ్ కార్డ్ ఉన్న నిఖిల్ గౌరవ్, దీంతో పాటు కళ్యాణ్, వీళ్ళు నలుగురు అయితే కనుక సంజన గారు సెలెక్ట్ చేస్తారనమాట. సో సెకండ్ బిగ్ బాస్ ఏదైతే ఉందో ఫస్ట్ బిగ్ బామ్ ఆల్రెడీ అది సెకండ్ ఎవిక్టెడ్ 2 ఈ వీక్లో సెకండ్ 2 ఎవిక్టెడ్ ఉండబోతున్నాయని చెప్పి ఒక బిగ్ బాంబ్ అయితే కనుక సంజనాకి ఫ్యామిలీ ఎంట్రీ లేదని చెప్పి ఒక బిగ్ బాంబ్ అనమాట. అది చూసిన వెంటనే సంజన అయితే కనుక ఏడ్చేసేది మామ. ఫస్ట్ టైం తను ఏడ్చిందిలే కానివ్వండి, అంతకుముందు ఎప్పుడైతే హౌస్లో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా అప్పుడు ఏడ్చింది. కొంచెం అప్పుడప్పుడు ఇమాన్యుయల్తో తలుచుకొని ఏడ్చింది తప్ప తను అంతగా ఎమోషనల్ అయిపోవడానికి రీజన్ అంటే కనుక తనకి ఫ్యామిలీ మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్స్, కేరింగ్, తను ఎంత హౌస్లో ఉండి ఎంత పిల్లల్ని, వాళ్ళ హస్బెండ్ని, ఫ్యామిలీని ఎంతగా మిస్ అవుతుందో తను ఈరోజు ఎక్కి ఏడ్చిన విధానం అందరికీ తెలిసేలా ఈ వీక్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మామ. అందరి యొక్క ఫ్యామిలీస్ మీద వాళ్ళ ఎఫెక్షన్స్, ఒక 2-3 రోజుల్లో మన పిల్లల్ని, మన ఫ్యామిలీని మనం చూడకపోతే, దగ్గరికి రాకపోతే మనం ఎంతలా బాధపడి ఏడుస్తామో తను ఒక 65 days మ్యాక్సిమం 70 days దూరంగా ఉండి వాళ్ళ పిల్లలు ఎంత మిస్ అవుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎంత మిస్ అవుతున్నారో ఒక నిమిషం అర్థం చేసుకోండి మామ. అది నిజంగా మీ అందరికీ ఫ్యామిలీ యొక్క బాండింగ్స్, రిలేషన్స్ అన్నీ తెలిసి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టి కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. వెరీ 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 ఇంపార్టెంట్. చిన్న మెసేజ్ అయినా కూడా ఈ మెసేజ్ చాలామందికి రెస్పాండ్ అయ్యి చాలామంది హ్యూజ్ షేరింగ్ అయితే జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అన్ని వీడియోకి నేను అడుగుతూనే ఉన్నాను మామ. నేను అన్ని వీడియోకి మీరు చేయాలన్న ఇంట్రెస్ట్ ఏం లేదు, ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా చేయండి. సంజన గారు అంతలా బాధపడి ఏడ్చారు కాబట్టి అట్లీస్ట్ మన ఛానల్ తరపు నుంచి చూసే ప్రతి వ్యక్తి లైక్ కొట్టి షేర్ కొడితే చాలు మామ. అంతకు మించి ఏం హెల్ప్ ఏం వద్దు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా రీచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. చూసే ప్రతి వ్యక్తి, ఇప్పుడు మీరు కొడతారు, మీ ద్వారా వేరే వాళ్ళకి వాళ్ళు కొడతారు, వాళ్ళ ద్వారా వేరే వ్యక్తి, అలా మామ చూసే ప్రతి వ్యక్తి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీక్లో అయితే కనుక ఒక ఎవిక్టెడ్ ఆల్రెడీ ఈరోజు అయిపోయారు. ఈరోజు చూసిన పూర్తి వీడియో అయితే కనుక నేనైతే కనుక రేపు పోస్ట్ చేస్తాను మామ. ఓకేనా? సో మన నిఖిల్ నాయర్ అయితే కనుక ఎవిక్టెడ్ వెళ్ళిపోయారు. సో గౌరవ్ వెళ్ళిపోతాడు అనుకున్నా, బట్ నిఖిల్ నాయర్ వెళ్ళిపోయారు. ఎవరైనా ఇద్దరిలో అయితే కనుక ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళిపోతారు. నిఖిల్ నాయర్ ఈరోజు వెళ్ళిపోయాడు కదా, రేపు అయితే కనుక మన గౌరవ్ వెళ్ళిపోతారు మామ.
ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.